హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో క్రోచెట్ ప్యాటర్న్‌తో మీ ముందుకొచ్చేసాను. ఇది ఒక స్టార్ క్రోచెట్ ప్యాటర్న్. దీనికోసం ఇలా పెద్ద రింగ్ తీసుకొని ఇందులో మనం 5 సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి. 5 సింగిల్ క్రోచెట్స్ వేసుకున్న తర్వాత ఒక స్లిప్ స్టిచ్ వేసి ఆ రౌండ్ని అలా కంప్లీట్ చేసేసుకొని థ్రెడ్ని టైట్ చేసేసుకోవాలి. ఇక్కడతో మనకి 5 సింగిల్ క్రోచెట్స్తో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్లిప్ స్టిచ్ వేసి ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క సింగిల్ క్రోచెట్ మధ్యలో 2 సింగిల్ క్రోచెట్స్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ రౌండ్లో 5 ఉన్నాయి కదండి సింగిల్ క్రోచెట్స్. ఇప్పుడు ఒక్కొక్క దానిలో 2 వేస్తే మొత్తం సెకండ్ రౌండ్లో 10 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి. మొత్తం 10 సింగిల్ క్రోచెట్స్ వేసినాక స్లిప్ స్టిచ్ వేసి మళ్ళీ థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఒక సింగిల్ క్రోచెట్ మధ్యలో ఒక సింగిల్ క్రోచెట్ వేసి సెకండ్ సింగిల్ క్రోచెట్ మధ్యలో 2 సింగిల్ క్రోచెట్స్ వేయాలి. అలా మొత్తం థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి 15 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి. అంటే ఒక సింగిల్ క్రోచెట్, సెకండ్ దానిలో 2 సింగిల్ క్రోచెట్స్, అలా థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి 15 సింగిల్ క్రోచెట్స్. దాన్ని ఇలాగే లాస్ట్లో స్లిప్ స్టిచ్తో థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ రౌండ్లో కూడా అలాగే ఒక సింగిల్ క్రోచెట్, 2 సింగిల్ క్రోచెట్స్, అలా ఫోర్త్ రౌండ్ వచ్చేటప్పటికి మనకి 20 సింగిల్ క్రోచెట్స్ అవుతాయి. ఇలా లాస్ట్లో స్లిప్ స్టిచ్ వేసుకొని 4 రౌండ్స్ కంప్లీట్ చేసేసుకున్నాక మనం స్టార్ షేప్ వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ క్రోచెట్కి మధ్యలో మనం ఒక సింగిల్ క్రోచెట్ వేసి ఒక హాఫ్ డబుల్ క్రోచెట్ వేసి ఒక డబుల్ క్రోచెట్, ఇంకా మళ్ళీ వన్ హాఫ్ డబుల్ క్రోచెట్, ఇంకా వన్ సింగిల్ క్రోచెట్, ఇలా ఒకే లూప్లో మనం అవన్నీ వేయాలి. 5 స్టిచెస్ వేయాలి. అంటే ఒక సింగిల్ క్రోచెట్, ఒక హాఫ్ డబుల్ క్రోచెట్, ఒక డబుల్ క్రోచెట్, ఒక హాఫ్ డబుల్ క్రోచెట్, ఒక సింగిల్ క్రోచెట్, ఇలా ఒకే లూప్లో వేసిన తర్వాత మనం 3 స్లిప్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా 3 స్లిప్ స్టిచెస్ వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ఉన్న లూప్లో మనం ఇందాక చెప్పిన 5 సెట్ ఉన్న ఒక సెట్ వేయాలి. ఒక సింగిల్ క్రోచెట్, ఒక డబుల్ క్రోచెట్, ఒక హాఫ్ డబుల్ క్రోచెట్, ఒక డబుల్ క్రోచెట్, మళ్ళీ ఒక హాఫ్ డబుల్ క్రోచెట్, మళ్ళీ సింగిల్ క్రోచెట్, మళ్ళీ ఇలాగే 3 స్లిప్ స్టిచెస్ వేసుకొని మళ్ళీ ఇంకొక సెట్ వేసుకోవాలి స్టార్ షేప్ రావడానికి. ఇలా మొత్తం మనం ఆ 20 ఉన్న ఫోర్త్ రౌండ్లో 5 సెట్స్ వస్తాయి. ఇప్పుడు నేను థర్డ్ది వేసేసాను కదా, తర్వాత మళ్ళీ 3 స్లిప్ స్టిచెస్ వేసుకొని నెక్స్ట్ది సెట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఫిఫ్త్ది కూడా వేసేస్తున్నాను కదండి. నెక్స్ట్ ఆ 3 స్లిప్ స్టిచెస్ కూడా వేసుకుంటే ఇప్పుడు నేను ఒక స్లిప్ స్టిచ్ వేసాను కదా, ఇలాగే సెకండ్ వన్, ఇంకా థర్డ్ వన్ వేసుకుంటే వన్ సైడ్ స్టార్ రెడీ అయ్యింది. ఇలా 2 సైడ్ ఇంకొక స్టార్ పీస్ కూడా రెడీ చేసుకొని ఉంచాను నేను. ఇది చూడండి ఇలా. ఇప్పుడు థ్రెడ్ ఎక్కువ తీసుకుని కొంచెం కట్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ 2 రెడీ అయినాయి కదండి, దీన్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ ఎక్కువ తీసుకున్నది ఒక సూదిలోకి తీసుకొని ఇలా రెండింటిని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి.
నీడిల్తో. ఇలా నీడిల్తో మొత్తం రౌండ్ మొత్తం జాయింట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం కాటన్తో లోపల స్టార్ని ఫిల్ చేసుకుంటూ, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే కాటన్తో లోపల స్టార్ని ఫిల్ చేసుకుంటే తర్వాత మిగిలిన ఎంతవరకు కాటన్ పడుతుందో మొత్తం అంతా ఫిల్ చేసేసుకుని తర్వాత ఫినిషింగ్ ఇచ్చేయడమే, చివరి సూదిని తీసేసేయడమే. ఇప్పుడు నేను ఇలా కాటన్తో ఫిల్ చేస్తున్నాను చూడండి. ఇలా కొంచెం ఫిల్ చేసిన తర్వాత ఆ చివర ఉన్న కొద్దిగా పార్ట్ కూడా మనం నీడిల్తో జాయింట్ వేసేసుకుంటే మనకి స్టార్ షేప్ వచ్చేస్తుంది. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్, ఇంకా క్రోచెట్ వీడియోస్, ఇవన్నీ మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. ఇప్పుడు మనకి స్టార్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.